దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. 31వ కీర్తన మొదటి వచనం మనం చదువుకున్నాం. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకు, నీ నీతిని బట్టి నన్ను రక్షింపు. ఇక్కడ దావీదు దేవుడిని ఏమంటున్నాడంటే, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నానని అంటున్నాడు. దావీదు తన జీవిత కాలంలో తనకి ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా మొదటగా తన తండ్రితో కంటే పరలోకమందున్న తండ్రితోనే తను మాట్లాడేవాడు. పరలోకమందున్న తండ్రితోనే తనకు వచ్చిన కష్టాన్ని కానీ ఆనందాన్ని కానీ పంచుకునేవాడు. తన జీవితంలో ఎక్కడా కూడా మనం చూసుకున్నట్లయితే, నాకు ఈ సమస్య వచ్చింది నానా అని చెప్పి ఈ లోక భూ సంబంధమైన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ బాధని చెప్పుకోలేదు. కీర్తన గ్రంథంలో మనం ప్రతి కీర్తనలో కూడా చూసుకున్నట్లయితే యెహోవా యెహోవా అని మొదట్లో మనకు ప్రారంభమైంది. 30వ కీర్తన అలాగే ఉంటుంది, 3వ కీర్తనలో కూడా అలాగే ఉంటుంది. చాలా కీర్తనలు మీరు చూడండి, మొదటగా యెహోవా అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన దేవుణ్ణి ఎలాగ చూస్తున్నాడంటే, పక్కనే ఉన్నటువంటి ఒక తండ్రిగా, ఈ లోకంలో మన కళ్ళ ముందు ఉన్నటువంటి తండ్రితో మనం ఎలాగైతే మాట్లాడతామో అలాగే ఆకాశమందున్న దేవుడు కూడా నా పక్కనే ఉన్నాడని చెప్పి నా తండ్రిలాగా పోల్చుకుంటా పక్కనే ఉన్నటువంటి తండ్రిలాగా తనకు వచ్చిన ప్రతి సమస్యని కూడా దావీదు పంచుకుంటున్నాడు. యెహోవా అని అంటున్నాడు. అంటే తండ్రి నీవే నన్ను కాపాడేవాడివి, నీవే నన్ను రక్షించేవాడివి అని చెప్పి చెప్తున్నాడు. ఈ లోకంలో మనం కూడా చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకు కూడా ఏం చేయాలంటే, వారికి ఏది ఇచ్చినా కూడా నేను కాదు ఇది ఇచ్చేది, నీకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చేది పర సంబంధమైన దేవుడే అని చెప్పి పిల్లలకు చిన్ననాటి నుంచి కూడా దేవుని గురించి తెలియజేయాలి. మనం ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కొంతకాలమే పిల్లలతో ఉంటారు, కానీ పర సంబంధమైనటువంటి తండ్రి మనం మరణించే వరకు కూడా మనతోనే ఉండే దేవుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యాకోబు, యోసేపు అని చాలా ప్రేమ కలిగినటువంటి తండ్రి కుమారులు ఉన్నారు. ఆ తండ్రి యాకోబు తన ప్రియ కుమారుడైనటువంటి యోసేపుకి విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. అది చూసి యోసేపు ఎంతో సంతోషించాడు. నాకు ఈ యొక్క బహుమానం నా తండ్రి ద్వారా దొరికింది అనుకున్నాడు. ఈ తండ్రితో నేను ఎల్లకాలం ఉంటాను అనుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తన యవ్వనంలో ఉండగానే 17 సంవత్సరాల వయసులో ఏమైపోయిందంటే, తను ఎంతగానో ప్రేమించేటటువంటి ఆ తండ్రికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రి లేడు, తను ఎక్కడో దూరంగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. కానీ భూ సంబంధమైనటువంటి తండ్రి ఐగుప్తు దేశంలో లేడు, కానీ పర సంబంధమైనటువంటి తండ్రి ఆ ఐగుప్తు దేశంలో కూడా యోసేపుతో కూడా ఉన్నాడు. తన చెరసాలలోకి వెళ్ళాడు, అక్కడ కూడా పర సంబంధమైనటువంటి తండ్రి ఉన్నాడు. తర్వాత అధికారిగా సింహాసనం మీద కూర్చున్నాడు, అప్పుడు కూడా ఉన్నాడు అంటానికి రుజువు ఏంటంటే, జైల్లో ఉన్నప్పుడు జైలు నుంచి దేవుడు ఆ సింహాసనం మీద హెచ్చించాడు. బానిసగా ఉన్నటువంటి యోసేపుతో ఆ పోతీఫరు దయగా మాట్లాడాడు. అంత ప్రేమగా, అంత దయగా మాట్లాడాడంటే పర సంబంధమైనటువంటి తండ్రి యోసేపుతో ఉన్నాడు కాబట్టి శత్రువుల మనసు కూడా మార్చి అక్కడ ఉన్నతమైన పదవిని దయచేశాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజుగా హెచ్చింపబడ్డాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సుమారుగా యోసేపుకి 35 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరలా తన తండ్రిని కలుసుకున్నాడు. అంటే భూ సంబంధమైనటువంటి తండ్రి లేడు, కానీ పర సంబంధమైనటువంటి తండ్రి యోసేపుతోనే ఉన్నాడు. ఇక్కడ దావీదు కూడా మనకు అదే తెలియజేస్తా ఉన్నాడు. ఈ భూ సంబంధమైన తండ్రితో నాకు వచ్చినటువంటి సమస్యను చెప్పుకోవట్లేదు, కానీ పర సంబంధమైనటువంటి తండ్రితో చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, యెహోవా నేను నీ శరణు వచ్చి ఉన్నాను. ఈ లోకంలో కంటికి కనిపించేటటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి నా సమస్యను చెప్పుకోవట్లేదు, కానీ నాకు వచ్చిన ప్రతి సమస్యలో, ప్రతి బాధలో నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయొద్దు అని చెప్పాను అంటున్నాడు. ఆయన నమ్ముకున్న వారు ఎవరు కూడా సిగ్గుపడేటట్టు చేసే దేవుడు కాదు. ఆయన మీద ఆశ్రయించిన వారిని, ఆయన రెక్కల నీడ చెంతను చేరిన వారిని ఆయన వట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. సమాధానం ఇవ్వకుండా ఖాళీగా పంపించే దేవుడు కాదు. శరణు వచ్చిన వారందరికీ కూడా సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయనకు పెట్టబడిన పేరే సమాధానకర్త. తన బిడ్డలకి ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, జవాబునిచ్చే దేవుడు. నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము అని అంటున్నాడు. నీ నీతిని బట్టి అంటే మన నీతిని బట్టి దేవుడు చూసుకుని రక్షించాలంటే మన నీతి క్రియలు మురికి గుడ్డ లాంటివి. మనం ఏమాత్రం కూడా దేవుడి దగ్గర నుంచి జవాబును పొందుకునే స్థితిలో లేము. ఏమాత్రం కూడా దేవుడు మనం చూసినప్పుడు ఇతరులో మంచితనం ఉంది కాబట్టి ఇతన్ని రక్షించాలని చూసుకున్నట్లయితే ఏ ఒక్కరు కూడా రక్షణలోకి వచ్చేవారం కాదు. ఆయనలో ఉన్నటువంటి నీతి, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ,
ఆయనలో ఉన్నటువంటి కనికరం జాలి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని నువ్వు నన్ను రక్షించు ప్రభువా అని చెప్పి దావీదు దేవుడిని వేడుకుంటున్నాడు. హల్లెలూయా. 2వ వచనం, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపింపుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. నాకు నీ చెవియొగ్గి అంటే దేవుడు ప్రార్థనలు వినే దేవుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. చెవియొగ్గి అని అంటే చెవులు సజీవంగా ఉన్నవారే చెవులతో వింటారు, చనిపోయిన వారు వినలేదు. అంటే నీ చెవియొగ్గి నేను చేసే ప్రతి మాట కానీ ప్రతి ప్రార్థనగా నువ్వు వింటున్నావు, నీ చెవులతో ఆలకిస్తున్నావు నా ప్రతి మాట. ఈ అంతరంగంలో నేను మౌనంగా రోధించిన ఆ దినాన నీ పరలోకంలో నువ్వు నీ చెవులతో వింటున్నావు ప్రభు అని చెప్పేసి దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. త్వరగా విడిపించు, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండని చెప్పాను అంటున్నాడు. ఇల్లు, మన ఇల్లు ఎందుకు కట్టుకుంటామంటే మనకు చలి నుంచి రక్షించుకోవడానికి, దొంగల నుంచి రక్షించుకోవడానికి, ఎండ వచ్చినప్పుడు అలాగే వర్షం వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం కాపాడుకోవడానికి ఒక ఇల్లు, ఒక నివాస గృహం మనకు కావాలి. కానీ ఎన్ని నివాస గృహాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఈ లోక సంబంధమైన మనుషుల నుంచి రక్షిస్తాయే కానీ సాతాను నుంచి ఏ ఒక్కటి కూడా రక్షించలేదు. కానీ దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే మన కంటికి కనిపించినటువంటి అపవాది నుంచి రక్షించడానికి ఒక ఇల్లుగా ఉన్నాడు, ఒక ప్రాకారంగా ఉన్నాడు, కొండగా కోటగా ఆయనే మనకి నీడగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో గొప్ప గొప్ప రాజులు ఏం చేస్తారంటే వారి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న తర్వాత శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఎత్తైన ప్రాకారం కట్టుకుంటారు. ఎత్తైన ప్రాకారాలు, శత్రువులు వచ్చి ఎంత బలంగా పడగొట్టినప్పటికీ కూడా పడగొట్టజాలన్నటువంటి గొప్ప ప్రాకారాలతో నిర్మించుకుంటారు. అంటే ప్రతి రాజు తన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఒక గోడలు కట్టుకుంటాడు. ఆ గోడలు ఏమీ కూడా ఈ లోకపు మనుషులను ఆప్యాయమో కానీ శత్రువు విరోధి అయినటువంటి సాతాను నుంచి ఏ గోడలు రక్షించలేవు. కానీ మన దేవుడు ఎలా ఉన్నాడంటే మనకి ఒక కొండగా ఉన్నాడు, ఆయన కోటగా ఉన్నాడు, ఎత్తైన ప్రాకారం కలిగినటువంటి ఒక ఇల్లుగా ఉన్నాడని చెప్పి దావీదు తెలియజేస్తా ఉన్నాడు. 4వ వచనం, నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆశ్రయం నీవే ప్రభు అని అంటున్నాడు. శత్రువులంట రహస్యంగా ఒడ్డిన వల, మన కంటికి కనిపించుకోకుండా శత్రువు ఏం చేస్తాడంటే రహస్యంగా వల పలుకుతా ఉంటాడు. అంటే దావీదుని ఏదో ఒక విధంగా చంపాలని చెప్పి, ఎవరో ఒకరి ద్వారా దావీదుని పడగొట్టాలని చెప్పేసి ప్రతి దినము కూడా అపవాది ప్లాన్లు వేస్తూ ఉంటాడు, పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించామో, ఆయన రెక్కల నీడను చేరామో, ఆయన శరణు వచ్చాము, మనం ఆయన వేడుకున్నాము, ఆయన పాదాలు పట్టుకుని బతిమాలుకున్నాము, దేవుడు ప్రతి వలలో నుంచి దుష్టుడు పన్నినటువంటి ప్రతి పన్నాగారి నుంచి కూడా మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. కానీ ఒకసారి బైబిల్లో ఆహాజు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ ఆహాజు రాజు మీదకి ఎదోమీయులు వచ్చారు. ఎదోమీయులు వచ్చినప్పుడు అతడు దేవుని పాదాలు పట్టుకోవాల్సింది పోయి, దేవుణ్ణి బతిమలాడుకోవాల్సింది పోయి, దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయాల్సింది పోయి, ఆ యొక్క అహజు అనే రాజు ఏం చేశాడంటే తన పొరుగు రాజు అయినటువంటి అషూరు రాజు, శత్రువు రాజు, ఒక అన్య రాజు దగ్గరికి వెళ్ళిపోయి అన్య రాజు కానుకలు పంపించి ఆ యొక్క ఎదోమీయుల నుంచి నన్ను కాపాడని చెప్పేసి విరోధి అయినటువంటి శత్రువు యొక్క పాదాలు పట్టుకుని బతిమలాడుతూ ఉన్నాడు. కానీ అతనికి ఏమాత్రం కూడా సహాయం దొరకలేదు. ఎప్పుడైనా మనకి ఏ కష్టం వచ్చినా దేవుని దగ్గరికి వెళ్తేనే ఆలస్యమైనప్పుడు కూడా ఖచ్చితంగా జవాబు దొరికింది. దేవుని దగ్గర కాకుండా ఈ భూ సంబంధమైన వారి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే అది ఏమాత్రం కూడా మనకి జవాబు దొరకదు. ఆ ఆహాజు రాజు తనకు వచ్చిన సమస్యను బట్టి దేవుని పాదాలు పట్టుకోవాల్సింది పోయి లోకపు రాజు అన్యులైనటువంటి ఆ రాజు పాదాలు పట్టుకున్నాడు. అతనికి బహుమానాలు కూడా పంపిస్తే ఆ బహుమానాలన్నీ తీసుకుని అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతను బాధపరిచినే కానీ ఏమాత్రం కూడా సహాయం చేయలేదని రాయబడి ఉంది. అంటే మనకు తెలియజేస్తున్నాడు ఈ లోకంలో మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పి దావీదు తెలియజేస్తున్నాడు. అదే దావీదు వంశంలో అదే రక్తంలో పుట్టినటువంటి ఆహాజు రాజు ఆ వాక్యాన్ని మర్చిపోయాడు, తన పితరులు నడిచిన మార్గాన్ని మర్చిపోయాడు. అవన్నిటిని విడిచిపెట్టేసి అన్యుల చెంతను చేరి ఆఖరికి ఒక భక్తిహీనుడిగా మారిపోయాడు. దావీదు ఏం తెలియజేస్తున్నాడంటే నా ఆశ్రయ దుర్గం నీవే, నాకు ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా నాకు ఆశ్రయం, నన్ను రక్షించే కోటవు నీవే ప్రభువా అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనందరికీ ఆశ్రయం ఎవరంటే మన కోసం ప్రయాణం పెట్టినటువంటి యేసు ప్రభువారే మనకు ఆశ్రయం. 5వ వచనం, నా ఆత్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే. ఇక్కడ యేసు ప్రభువారికి సిలువలో వేలాడినటువంటి ప్రవచనం మనకు కనిపిస్తా ఉంది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని అంటున్నారు.
యేసుప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి మనందరికి ఒక మాదిరిగా ఆయన పరలోకానికే వెళ్తారు. కానీ మనకు తెలియజేస్తున్నారు, నా ఆత్మని ఎవరికి అప్పగిస్తున్నానంటే తండ్రికి అప్పగిస్తున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ లోకంలో విలువైన ఎన్నో మన కంటికి కనపడతాయి, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది విలువైనది ఏదంటే మన యొక్క ఆత్మ. ఈ ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం. ఈ భూమి మన కంటికి కనిపించేటటువంటి ఈ మానవ శరీరం మట్టి నుంచి వచ్చింది కాబట్టి మరలా తిరిగి మన్నైపోతుంది. కానీ ఆత్మ దేవుడు తన నోటితో ఊదినప్పుడు మనకు వచ్చింది. ఇది కంటికి కనిపించింది. ఈ ఆత్మను దొంగతనం చేసే ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ నుంచి మనం ఆత్మను కాపాడుకుని మనం అందరం పరలోకానికి వెళ్ళేవారుగా ఉండాలి. యేసుప్రభు వారు భూమి మీద నీలాగా నాలాగా మనందరిలాగా 33.5 సంవత్సరాలు జీవించి ఒక పరిశుద్ధంగా జీవించి మనందరికి ఒక మార్గాన్ని ఏర్పరిచి ఆయన చివరిగా చెప్తున్న మాట ఏంటంటే, నా ఆత్మను తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నానని అంటున్నారు. మనందరికి ఏం మాదిరి చూపిస్తున్నారంటే, ఈ లోకంలో మనం బతికిన 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు యేసుప్రభు వారిని మనం మాదిరిగా తీసుకుని ఆయనలాగా జీవించి మన ఆత్మను కూడా మన తండ్రికి అప్పగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. 6వ వచనం, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించి వారు నాకు అసహ్యులు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను ఆయన్నే నమ్ముకున్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించి వారు నాకు అసహ్యులు అని అంటున్నాడు. దేవతలని పదం కాక దానికి ముందు ఇంకా వ్యర్థమైన అని అంటున్నాడు. ఈ లోకంలో దేవుడు ఒక్కడే. ప్రతిసారి ప్రతి కీర్తనలో మనకు తెలియజేస్తా ఉంది, దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. తండ్రి ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, అన్ని ఒకటిగా మనకు కనిపిస్తా ఉంది. కానీ ఈ లోకంలో తెలియని వారు వ్యర్థమైన దేవతలను అనుసరించే వారు ఉన్నారు. దావీదు ఏం చెప్తున్నాడంటే, నిన్ను కాక ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినది వ్యర్థమే, నీకు తప్ప ఎవరికి మొరపెట్టినది వ్యర్థమే, అది ఉపయోగం లేనిది అయిపోతుందని చెప్పి వారిలాగా నేను ఉండట్లేదు. వ్యర్థమైన దేవతలను అనుసరించి వ్యర్థమైన ఆచారాలను అనుసరించే వారందరూ కూడా నీకు అసహ్యులు నాకు అసహ్యులు ప్రభు అని చెప్పి, నేను మాత్రం ఎవరిని నమ్ముకున్నానంటే నిన్నే నమ్ముకున్నాను ప్రభు అని చెప్పని అన్నాడు. నిన్నే ఆశ్రయించాను, నీ పాదాలే పట్టుకుని బతిమలాడున్నానని చెప్పి దావీదు మనకు తెలియజేస్తా ఉన్నాడు. 7వ వచనం, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించను. ఇక్కడ ఈ 7వ వచనంలో మనకు కనిపిస్తుంది, నీవు నా బాధను దృష్టించావు అంటే దావీదు ఎలా ఉన్నాడంటే తను ఆ రోజు పరిస్థితి బాధలో ఉన్నాడు. తనకు వచ్చిన బాధ శత్రువుల నుంచే కావచ్చు, కుటుంబం నుంచే కావచ్చు, ఎలాంటి సందర్భాలైన బాధ అనేది ఉంది. నా ప్రాణ బాధలని నీవు కనిపెట్టావని అంటున్నాడు. ఆయన బాధను దేవుడు కనిపెట్టాడు అంటే చూస్తున్నాడు బాధని. తన ప్రజల బాధని దేవుడు చూసే దేవుడు అయి ఉన్నాడు. ఇందాక వినే దేవుడు అని చెప్పి మనకు తెలియజేశాడు, ఇప్పుడు చూసే దేవుడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. దేవుడు ఆనాడు ఐగుప్తీయులు ఆయన యొక్క ఐగుప్తు దేశంలో ఫరో పెట్టిన బాధలన్నింటినీ కూడా దేవుడు చూశాడు. వారి మూలుగులు విన్నాడు, వారికి జవాబును కూడా ఇచ్చాడు. తన ప్రజల పక్షాన్ని నిలబడి వారి బాధల్లో ఆయన ఉన్నాడు. వారి యావత్ బాధలో వారిని కూడా బాధ పొందాడని చెప్పి ఒక చోట రాయబడి ఉంటుంది. అంటే మనం బాధపడుతున్నప్పుడు అంట మనతో పాటు దేవుడు కూడా మనలాగే బాధపడతా ఉన్నాడంట. మనకు ఎలాంటి మనస్సు ఉందో, ఎలాంటి హృదయం ఉందో, కష్టం వచ్చినప్పుడు మన హృదయం ఎలా కరిగిపోతుందో, ఈ లక్షణాలన్నీ దేవుళ్ళలో ఉన్నాయి కాబట్టి ఈరోజు మన అందరికీ వచ్చినాయి. వారి యావత్ బాధలు ఆయన కూడా బాధ పొందాడని చెప్పి రాయబడి ఉంది. ఎంత విలువైన మాట అది. ఒకసారి యేసుప్రభు వారు భూమి మీద జీవించిన దినాల్లో ఆ లాజరు చనిపోయాడని చెప్పని ఉంటుంది. లాజరు చనిపోయినప్పుడు ఆ మరియా మార్త ఏడుస్తున్నప్పుడు వారితో పాటు ఆయన కూడా కన్నీళ్లు విడిచినని చెప్పేసి యేసుప్రభు వారు ఎక్కడైనా ఏడుస్తుంటే వారితో పాటు కలిసి ఆయన కూడా ఏడ్చారంట. ఆయనకి ఈ లోకంలో ఉన్న ఆస్తి సర్వస్వం, ఆయనకున్న సమస్తము కూడా మనుషులే. ఇంత పెద్ద సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టిని చూసి ఆనందపడట్లేదు, కానీ ఆ సృష్టిలో అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి నిన్ను నన్ను ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళిని చూసి వీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పి వారి సంతోషంలో ఆయన కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆశ్రయించిన తర్వాత కానీ ఆయన లేకుండా జీవించిన మనుషుల్లో కానీ ఏదైనా చిన్న కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రభువా అని చెప్పి మనం ఒక కేక వేసి పిలిచినప్పుడు మన బాధను చూసి ఆయన కూడా బాధపడేవాడు. బాధపడి మనతో పాటు ఏడ్చేసి ఈ లోకపు మనుషుల్లాగా ఇంటికి వెళ్ళిపోయేవాడు కాదు. ఈ లోకంలో మనకు కష్టం వచ్చినప్పుడు చాలా మంది బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, ఓదారుస్తారు. అమ్మా ఏడవకో, నానా ఏడవకో, ఏం కాదు, ఈ లోకంలో అందరికీ కష్టాలు వచ్చి నీకు వస్తాయి అని చెప్పి ఏదో ఓదార్పు మాటలు 2-3 చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. అంతకు మించి ఈ లోకపు మనుషులు ఏమీ చేయలేరు. కానీ యేసుప్రభు అలాంటి ఆయన కాదు. ఆయన అమ్మా ఏడవకు అని చెప్పాడు. నాయిన్ అనే విధవరాలు యొక్క ఆ కుమారుడు మరణించినప్పుడు వెంటనే వెళ్ళి ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి పాడిని ముట్టుకున్నాడని చెప్పాను.
ఆయన ముట్టుకోగానే పాడెను మోసుకుని వెళ్ళిపోయేవారు, అక్కడ ఆగిపోయారంట. ఆగిపోయినప్పుడు వెంటనే కుమారుడా లే అని చెప్పి అన్నాడు. చనిపోయిన యొక్క ఆ కుమారుని తీసుకొచ్చి తల్లి చేతిలో పెట్టి, అప్పటి వరకు ఏడుస్తున్న యొక్క తల్లి చేతిలో పెట్టి, ఇదిగోనమ్మా నీ కుమారుడు అని చెప్పి నాయనును విడిచి వెళ్ళిపోతున్న ఆ యొక్క కుమారుని తల్లిని మరలా నాయనులోకి నడిపించాడు. హల్లెలూయా. నాయను అనే మాటకు అర్థం ఏంటంటే సంతోషం. చనిపోయిన వారు సంతోషంలో ఉండలేదు. సంతోషాన్ని విడిచిపెట్టి ఆ తల్లి వెళ్ళిపోతుంటే మరలా తిరిగి ఆ యొక్క కుమారుని బ్రతికించి ఆయనతో పాటు సంతోషంలోకి నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. 8వ వచనం, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాలమైన స్థలమున నా పాదమును నిలవబెట్టింది. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది. ఇక్కడ నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. శత్రువులు వచ్చారు కానీ నన్ను చెరపట్టుకుని బానిసగా నన్ను తీసుకెళ్ళిపోలేదు. దావీదుని ఎక్కడా కూడా శత్రువులు వచ్చి బంధించి తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి మనం చూడం. ఎందుకంటే విశాలమైన స్థలమున ఆయన నా పాదాలు నిలవబెట్టాడంట. అంటే తన జీవితం ఇరుకున పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఇరుకులో, ఇబ్బందులు, నలిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి దావీదుని విడిపించి విశాలమైన స్థలాన్ని, ఎంతో విశాలం, శత్రువుకు అందనంత ఎత్తులో విశాలమైన స్థలాన దావీదుని దేవుడు నిలవబెట్టాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. 10వ వచనం, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబొచ్చుచున్నాను, నిట్టూర్పును విడుచుటతో నా ఏళ్ళు బ్రతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. ఇక్కడ ప్రతిరోజు కూడా నా దినాలు ఎలా ఉన్నాయి అంటే దుఃఖంతో వెళ్ళబుచ్చుతా ఉన్నారు. అంటే భూమి మీద నరుల కాలం ఎలాంటిదంటే యుద్ధకాలం. ఏదో ఒక పరిస్థితి వస్తుంది. ఈ రోజు నేను బాగున్నాను, సంతోషంగా ఉన్నాను, ఆనందించే లోపే మరలా ఇంకొక శ్రమ రావచ్చు. ఈ రోజు ఈ శ్రమ నుంచి విడిపించి అమ్మయ్య నా జీవితం అంతా ఇక అయిపోయింది, శ్రమలు లేవు, అన్ని సమకూర్ని నేను ఇక క్షేమంగా ఉండొచ్చు, ఆనందంగా నేను ఉండొచ్చు అనుకునే లేపే ఇంకో సమస్య రావచ్చు. అలా ప్రతిదినం ఏదో ఒక సమస్య వస్తానే ఉంటుంది. దావీదు కూడా అలాగే ఇరుకును పడిపోయాడు, ఇబ్బందుల్లో పడిపోయాడు. విచారం వల్ల ఆయన కన్ను క్షీణించిపోయిందంట. ప్రతి దినము కూడా దుఃఖంతో ఆయన దినాలు వెళ్ళబుచ్చే పరిస్థితి వచ్చిందంట. అయినప్పటికీ కూడా ప్రతి దినములో కూడా దేవుడితో ఉన్నాడు ఆయన. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయనను విశాల స్థలానికి దావీదుని దేవుడు నడిపించాడు. 11వ వచనం, నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచార కారణముగాను ఉన్నాను, నా నెలవరులకు బేకరుడునై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రానున్న వాని వలె మరువబడితిని, ఓటికుండ వాడనైతిని. ఇక్కడ దావీదు ఈ 11, 12 వచనాలు మనం చూసుకున్నట్లయితే నా దోషాన్ని బట్టి నా బలం తగ్గిపోయిందని అంటున్నాడు. అంటే మనం ఎంత గొప్పవారమైనప్పటికీ కూడా దేవుడు మనకి ఎన్ని తలాంతులు ఇచ్చినప్పటికి కూడా దేవుడికి వ్యతిరేకంగా మనం జీవిస్తే, ఆయనకి నచ్చని కార్యాలు మనం చేస్తా, మనం దేవుడికి వ్యతిరేకంగా ఈ లోకం కార్యాలు మనం జరిగిస్తున్నట్లయితే ఆ యొక్క పాపపు స్థితిని బట్టి, ఆ యొక్క దోషాన్ని బట్టి మన బలం తగ్గిపోతుందని చెప్పేసి రాయబడు. మనం ఆహారం తీసుకోకపోతే మన శరీరం యొక్క బలాన్ని రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మీయ ఆహారం, ఆత్మ సంబంధమైన దేవుడితో సహవాసం మనకు లేకపోయినట్లయితే ఆత్మ బలం మనకి తగ్గిపోతూ ఉంటుంది. దావీదు అంటున్నాడు, నా దోషమును బట్టి నా బలం తగ్గిపోవచ్చున్నది. తగ్గిపోవటం వల్ల ఏమైందంటే శత్రువులకు నిందాస్పదుడిగా మారిపోయాడంట. శత్రువులు చూసిన వారందరూ కూడా దావీదుని అవహేళన చేస్తున్నారంట, ఎగతాళి చేస్తా మాట్లాడుతున్నారంట. చివరికి ఆయన పరిస్థితి ఎలాగైపోయిందంటే మరణమై స్మరణకు రానున్న వారిలాగా అయిపోయాడంట. ఓటికొండలాగా మారిపోయాడంట. ఓటికొండ, ఆ పాత్ర దేనికి పనికిరాని పాత్రలాగా మారిపోయింది. ఏదైనా త్రాగటానికి, నీళ్లు పోయటానికి పనికిరాదు, ఒక పదార్థాన్ని వండటానికి పనికిరాదు. ఎందుకు పనికిరాని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంట. దావీదు పరిస్థితి కూడా అంటున్నాడు, నేను నీకు వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి నా బలం తగ్గిపోయింది. నన్ను చూసిన వారి శత్రువులు అందరూ ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తూ ఉన్నారని అంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ప్రతి దినము కూడా మన జీవితాన్ని సరి చేసుకుంటాం. దావీదు తన జీవితంలో ఎంత గొప్ప పరాక్రమశాలిగా యుద్ధాలు చేసిన వాడైనప్పుడు కూడా నేను మానవ శరీరంగా ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు, నీకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా, వీటన్నిటినీ బట్టి నా ఆత్మ బలాన్ని నేను కోల్పోయినటువంటి ఆ బలాన్ని తిరిగి నాకు మరలా దయచేయని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని దేవుని శరణజోచి వేడుకుంటా ఉన్నాడు. దేవుడు దావీదుకి మరలా బలాన్ని దయచేశాడు, మరలా మంచి స్థితిని దయచేశాడు. కాబట్టి ఈరోజు వాక్యం ఉన్న మనం కూడా ఈ దేవునికి వ్యతిరేకంగా ఏమైనటువంటి కార్యాలు చేసినట్లయితే, దేవుని బాధపరిచే సందర్భాలు మన జీవితంలో ఏమైనా ఉన్నట్లయితే, ఈరోజు ఆయన యొక్క శరీరాన్ని తిని, ఆయన యొక్క రక్తాన్ని సేవించే మనం సరిచేసుకుని, మన హృదయాలు సరిచేసుకుని మనం ఆయనలో కలిసిపోయి జీవించాలి.
తండ్రి మనలో ఉండాలి, మనలో తండ్రి, ఇద్దరం కలిసి ద్రాక్షావళిలో మనం కలిసిపోయి జీవిస్తే ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించే దేవుడు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకాన్ని దయచేసే దేవుడు, మన ఆత్మను ఆయన చెంతకు చేర్చుకునే దేవుడు. కాబట్టి ఈరోజు వాక్యం ఉన్న మనం అందరం కూడా ఈ వాక్యాన్ని మన హృదయంలో దాచుకుని దేవుడు దావీదుతో ఎలాగైతే ఉన్నాడు మనందరితో కూడా ఉంటాడని ఒక విశ్వాసంతో నమ్ముతా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళే వారిగా ఉండాలని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు జీవించునుగా. ఆమేన్. నా దీపము యేసయ్యా నీవు